హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు రీసెంట్‌గా రాజ్ తరుణ్, లావణ్యది ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. కొన్ని రోజులుగా ఇష్యూ అయితే జరుగుతుంది. ఈ ఇష్యూలోని ఎవరిది తప్పుంది? నేను చాలా షార్ట్ ఫార్మ్‌లో, చాలా బ్రీఫ్‌గా, చాలా షార్ట్ కట్‌లో ఈ కంక్లూజన్ అయితే నేను ఇవ్వగలను. సో, రాజ్ తరుణ్ తప్పుందా? ఆర్ ఎల్స్ లావణ్యది తప్పుందా అంటే, ముమ్మాటికి నేను చెప్తున్నాను, లావణ్యదే తప్పుంది. అండ్ ఈ విషయంలో మాత్రం నిజంగా చెప్తున్నాను, లావణ్యదే మిస్టేక్. రాజ్ తరుణ్‌ది ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే కొన్ని వీడియోస్ గానీ, కొన్ని ఆడియో రికార్డింగ్స్ గానీ, నేను విన్న అన్ని ఏదైతే వీడియోస్ చూస్తున్నానో, ఆ వీడియోస్ బట్టి నేను ఈ జడ్జ్‌మెంట్‌కైతే వస్తున్నాను. అలాగే ఈ లావణ్య ఎవరైతే 'మస్తాన్ సాయి' అని చెప్పారో, ఆయన రికార్డింగ్ కూడా నేను రీసెంట్‌గా వినడం జరిగింది. ఇది విన్న తర్వాత నాకేమనిపించిందంటే, కంప్లీట్‌లీ మిస్టేక్ ఏంటంటే లావణ్యదే. అంటే వాంటెడ్‌లీ రాజ్ తరుణ్‌ని టార్చర్ చేస్తుంది. నాకు రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణే కావాలి, 11 ఏళ్లుగా తెలుసు నాకు రాజ్ తరుణే కావాలి అంటే హౌ? అది కరెక్ట్ గాదు. ఇప్పుడు ఎవరిష్టాలు ఆళ్ళకుంటాయి. ఎవరికి నచ్చినట్టు ఆళ్ళుంటారు. తనే కావాలంటే కుదరదు. తనకి ఒకళ్ళ అంటే ఒక సైడ్‌న ఇష్టం లేనప్పుడు ఇంకో సైడ్‌న ఫోర్స్ చేసినంత మాత్రాన ఆ ఇష్టం మళ్ళీ ప్రేమగా మారిపోదు గదా! సో, ఇలా ఫోర్స్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ లావణ్య రాజ్ తరుణ్‌ని ఫుల్లుగా ఆహ్, ఎలిగేషన్స్ పెట్టేసి నాకు ఇది చేసాడు, అది చేసాడు, నాకు అబార్షన్ చేయించాడు. దీంతో పాటు లావణ్య గారికి హెల్ప్ చేస్తున్న దిలీప్ శంకర గారు కూడా ఆయన కూడా కొంచెం తోడవడంతో వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత నిజంగా లేదా రాజ్ తరుణ్ తప్పు చేసేస్తున్నాడేమో అని చెప్పి పబ్లిక్‌ని నమ్మించే విధంగా వీళ్ళిద్దరూ చేశారు. సో, బేసిక్‌గా చెప్పాలంటే రాజ్ తరుణ్‌ది ఎటువంటి మిస్టేక్ లేదు. రాజ్ తరుణ్ కష్టపడి సినిమాల్లోకొచ్చి ఎంతో ఈ స్థాయికి ఎదిగాడు. చాలా చాలా కష్టాలు పడ్డాడు. సో, ఈ ఒక స్టేజ్‌కొచ్చేసాడు. సో, అలాగా లావణ్య ఏం చేస్తున్నారంటే, లావణ్య ఫస్ట్ అంతా రాజ్ తరుణ్ మీద తప్పులని ఎంచేసి, తర్వాత అదే వీడియోలో కొన్ని రోజుల తర్వాత అంటే బాగా ఎక్కువ ముదిరిపోతున్న టైంలో లావణ్య మళ్ళీ యూ టర్న్ తీసుకొని, నాకు రాజ్ తరుణ్ లేకపోయినా పర్లేదు, నాకు అవసరం లేదు అని చెప్పి మళ్ళీ యూ టర్న్ తీసుకుంది. ఎప్పుడు యూ టర్న్ తీసుకుందంటే, ఎప్పుడైతే ఈ డ్రగ్స్ లైక్ ప్రీతిది గాని ప్రీతిది డ్రగ్స్ ఇష్యూస్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఆహ్, ఇది యూ టర్న్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్‌గా 'మస్తాన్ సాయి' గారు కూడా ఎవరైతే 'మస్తాన్ సాయి' ఉన్నారో, ఆ 'మస్తాన్ సాయి' కూడా లావణ్యదే చాలా తప్పు. షీ ఈస్ ఎ వెరీ బ్లాక్‌మెయిలింగ్ గర్ల్. షీ ఈస్ ఎ క్రిమినల్ మైండెడ్ గర్ల్ అని చాలా రకాలుగా చాలామంది చెప్పారు. రీసెంట్‌గా 'రామ్ గోపాల్ వర్మ' కూడా లావణ్య గారి మీద ఒకటే చెప్పారు. షీ ఈస్ నాట్ ఎ క్రిమినల్ బట్ షీ ఈస్ ఎ క్రిమినల్ మైండెడ్. తను క్రిమినల్ కాదు. కానీ క్రిమినల్ మైండెడ్ అని 'రామ్ గోపాల్ వర్మ' గారు కూడా చెప్పారు. అండ్ రీసెంట్‌గా నేను 'మస్తాన్ సాయిని' తర్వాత 'కరాటే కళ్యాణి' వాయిస్ రికార్డింగ్ వింటే అందులో కూడా 'మస్తాన్ సాయి' లావణ్య గురించి ఏం చెప్పాడంటే తనకి తనని జైల్‌లో పెట్టకూడదు. రీహాబిలిటేషన్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. జైల్‌లో కాకుండా. ఎందుకంటే తనకి మెంటల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో, తన మానసిక స్థితి ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 'మస్తాన్ సాయి' లావణ్య గురించి చెప్పినప్పుడు నాకు తనేం చెప్పాడంటే అందులోని లావణ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 'మస్తాన్ సాయి' మీద రేప్ కేస్ పెట్టింది. కావాలని టార్చర్ చేసింది. అండ్ డబ్బులు కూడా చాలా డిమాండ్ చేసింది. ఒక 10,00,000 దాకా ఆహ్, బాగా డిమాండ్ చేసింది. తర్వాత చాలా మటుకు చాలా రకాలుగా హింసించిందని చెప్పి 'మస్తాన్ సాయి' 'కరాటే కళ్యాణి' గారికి చెప్పారు. అది రీసెంట్ వీడియోస్‌లో కూడా అది వచ్చింది. సో, ఏం జరిగిందంటే కంప్లీట్‌లీ లావణ్యదే మిస్టేక్. లావణ్య ఏంటంటే కంప్లీట్‌లీ షీ ఈస్ ఎ మానిప్యులేటర్. షీ ఈస్ ఎ క్రిమినల్ మైండెడ్. షీ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్. అంటే తను ఏ పర్సన్ అని నేను చెప్పను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ హర్. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ అదర్స్. ఒకరిని జడ్జ్ చేయాలని నాకు ఇష్టం లేదు. కానీ లావణ్య అయితే ఖచ్చితంగా ఈ ఈ విషయంలో మాత్రం లావణ్యదే తప్పుంది. ఇది నిజంగా ఇదంతా ఫాల్స్ అని నమ్మితే మాత్రం ఖచ్చితంగా లావణ్య జైలుకెళ్ళే ఆహ్, అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. సో, మనం ఎలిగేషన్స్ అనేది ఎప్పుడు పెట్టకూడదు. అంటే రాంగ్ ఎలిగేషన్స్ పెట్టి అమ్మాయి కదా! మనం ఏదైనా చేస్తే ఈ సొసైటీ మనకి యాక్సెప్ట్ చేస్తుంది. దాన్నేమంటారు ఒక జాలి, దయ, కరుణ మనకి అమ్మాయిల మీద ఉంటది కాబట్టి మనం ఏది చేసినా చెల్లుతదని చెప్పి లేనిపోనియన్నీ చేస్తే అంటే ఒక దాంట్లోకి మనం వెళ్తే మన యొక్క తప్పులు 2, 3 ఎళ్తాయి. ఇప్పుడు ఒక సామెత ఉంటది. నువ్వు ఒకటి ఇలాగా ఎత్తి చూపించావంటే నువ్వు ఇలా ఎత్తి చూపించావంటే నిన్ను 3000 మనల్ని క్వెషన్ చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్తాయి కదా! సో, మనం ఒకళ్ళని ఇచ్చేస్తే మన తప్పులు కూడా బయటకొస్తాయన్నమాట. సో, అందుకని చెప్పి ఈ విషయంలో మాత్రం లావణ్యదే తప్పుంది. సో, లావణ్య మరి ఈ ఫైట్ ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు ఎళ్తదో కూడా తెలీదు. బట్
ఇది గానీ ఫాల్స్ గానీ, ఇది గానీ అబద్ధం అని తేలితే మాత్రం లావణ్య హ్యాస్ టు ఫేస్ ఆ కాన్సిక్వెన్సెస్ బట్ ఫ్రమ్ పోలీస్ అండ్ కోర్ట్. ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే పే చేస్తది. అండ్ ఈ విషయంలో మాత్రం రాజ్ తరుణ్‌దయితే ఎటువంటి తప్పు లేదు. సో, రాజ్ తరుణ్ యొక్క క్యారెక్టర్ మనం చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా మనం చాలా చూసాం. సో, తనేంటో అంతా తెలుసు. తనేంటంటే ఆఫ్‌కోర్స్ సినిమా ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అమ్మాయిలతో క్లోజ్‌గా ఉంటాం. అమ్మాయిలతో రిలేషన్‌షిప్ అది కామన్ అది. సినిమా ఫీల్డ్‌లో కామన్. బట్ ఇవి ఇవన్నీ కావాలని రాజ్ తరుణ్ టార్గెట్ చేసి మాత్రం అది.